పల్లవి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం భాగ్యనగర్ కాలనీలో ఉన్న సన్ సిటీ విజయ్ గణపతి టెంపుల్ అయితే ఉన్నాము. సో ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, చాలా మంది భక్తులు అయితే దీపాలు పెట్టడానికి టెంపుల్కి అయితే చాలా మంది వచ్చారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందని. కార్తీక పౌర్ణమి అప్పుడు ఇక్కడ అంటే ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా దర్శనము అన్నీ చాలా సూపర్గా ఉంటుంది. నాకు అంత బాగా నచ్చుతుంది ఇక్కడ. అంటే పౌర్ణమి నాడు అంటే ఈ టైంలోపే పెట్టాలి దీపం అని చెప్పేసి అలాంటిది ఏం లేదండి, సాయంకాలం దాకా పెట్టవచ్చు. పూర్ణం కదా, అలా ఏం లేదు, పెట్టుకోవచ్చు. మార్నింగ్ టైంలోనే వస్తారు కదా, కొందరు ఆఫీస్లోకి వెళ్తారు కదా, మార్నింగ్ వెళ్ళి మార్నింగే చేసుకొని చేసేస్తారు అలాగా. ఓకే అమ్మా, ఫ్యామిలీతో పాటు వచ్చారా? మా హస్బెండ్, మా వైఫ్, మా పాప. ఎక్కడి నుంచి? ఇక్కడే ఉంటాం మేము, ఇక్కడే ఉంటాం మేము. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ. ఇప్పుడు ఏంటది దీపం అరేంజ్ చేస్తున్నారు అంటే అందరూ ఒక్క ఒత్తే పెడతారు కదా? ఇది మనం డైలీ ఒక మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, డైలీ పెట్టలేము కదా ఒక్కొక్కసారి. అది అందుకనే 365 ఒత్తులు సంవత్సరం అని శివునికి కార్తీక మాసంలో పెడతారు. ఇది ఇట్లా ఒకటి నాది, ఒకటి మా ఆయనది. లేదు, నేను రెడీ చేస్తున్నా, ఇద్దరము చెరొకటి పెడతాము. ఇద్దరం కార్తీక మాసం కదా, శివునికి అందరు ఇట్లనే పెడతారు. అది కార్తీక మాసంలో స్పెషల్ అనమాట. అది ఎవ్రీ ఇయర్ పక్కనే ఉంటాం, మేము పక్కనే ఉంటాం, ఎప్పుడు వస్తాం. చాలా బాగుంటుంది, పూజలు కూడా చాలా ఘనంగా అవుతాయి, చాలా మంచిగా అవుతాయి. తెలివనలో కూడా మంచి మంచి ఎట్లా చేసుకోవాలనేది కూడా తెలియజెప్తారు వాళ్ళు, మంచిగా చెప్తారు వాళ్ళు. శివునికి నోములు బాగా జరుపుకుంటారు. ఇది కార్తీక మాసంలో చాలా అనుకున్నమైన రోజు. ఇది నోములు వ్రతాలు చాలా ఘనంగా అవుతాయి. శివనోములు ఉంటాయి, ఎల్లమ్మ నోములు ఉంటాయి, నరసింహస్వామి నోములు ఉంటాయి, చాలా బాగా చేసుకుంటారు. నోములు వ్రతాలు ఉన్నవాళ్ళు దీపావళి అమాస నుండి ఈ కార్తీక పుణ్యం దాకా నోములు ప్రతిరోజు చేసుకుంటారు. వంతన ఎవరెవరికి వంతన ఉందో వాళ్ళు కంపల్సరీ చేసుకుంటారు. మా కూడా ఇప్పుడు సత్యనారాయణ కథ ఉంది లోపల. ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోయాక మేము సత్యనారాయణ కథ కూడా ఇక్కడనే చెప్పించుకుంటున్నాము. ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రోగ్రాము రుద్రాభిషేకం ఇప్పటిదాకా అయ్యింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ టికెట్ తీసుకొని అందరూ పాల్గొంటారు. మళ్ళీ ఇది దేవుణ్ణి మనం దేవుని దగ్గర గుళ్ళో పోయి ముట్టించుకోము కదా, దేవునికి మనము మనస్ఫూర్తిగా కోరుకొని మన కోరికలు ఏమన్నా ఉన్నాయనుకో, ఆ కోరికలు దేవునికి శివునికి మనసులో కోరుకొని ఇక్కడ పెడతాం. ఇట్లా ఉసిరికాయ దీపము కార్తీక మాసంలో స్పెషల్. ఈ 365 ఒత్తులు కొంతమంది దీపంతలో పెడతారు, కొంతమంది బియ్యం పిండిలో పెడతారు, ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా పెడతారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పేరు? నా పేరు సుమతి. ఎక్కడి నుంచి వచ్చారు? బండ్లగూడకి వెళ్ళి వచ్చినామండి. బండ్లగూడ నుంచి ఇక్కడికి వచ్చామండి. ఈ టెంపుల్కే రావటం స్పెషల్ ఏంటంటే కార్తీక పౌర్ణమి మనకి శివాలయాలు ఉంటాయి, చాలానే మంచిగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దీపాలు ప్రత్యేకంగా ఎందుకు పెడతారమ్మా? దీపాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచిగానే పెడుతున్నాం అన్నట్టు. ఈ టెంపుల్కే రావటం మీద అక్కడ చాలా దూరం ఉన్నాయి కానీ మాకు ఇక్కడ ఈ టెంపులే బాగుంది కాబట్టి, ఈ టెంపుల్ అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి వస్తాం ఇక్కడికి. ఇంకేం చెబుతారా కార్తీక పౌర్ణమి రోజు ఇలా చెయ్యాలి అని చెప్పేసి? కార్తీక పౌర్ణమి రోజు ఎప్పటికీ ఇలా చేయండి అందరం చెప్పండి. సరే, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ కాళీ మందిరం. ఇక్కడేనా? ఓకే. మీ పేరు? దీప. ఓకే. కార్తీక పౌర్ణమి రోజు అందరూ 365 అంటే దీపాలు పెడతారని, ఒత్తులు వెలిగించి పెడతారని తెలుసు. సో ఎందుకు పెడతారు ఈ ఉసిరి దీపం అనేది? ఎందుకు స్పెషాలిటీ? ఎందుకు దీపాలు పెడతారు అసలు? దీపం అంటే యాక్చువల్గా 365 డేస్ దీపం పెడతామండి దేవుడికి, శివుడికి. శివుడికి ఏంటంటే 365 మనం మంచిగా వెల్దీగా ఉండాలని చెప్పి దేవుడికి మనం పూజ చేస్తాం. అందుకే ఒక రోజులో 1 డేలో మనము అట్లా పెడతామన్నమాట దీపం 365. అందుకే 365 డేస్ దీపం ఒకటే, అంతే ఒత్తులు ఉంటాయి. అందులో మనం ఒకటేసారి పూజ చేసి దేవుణ్ణి పూజిస్తాం. మీరు డెకరేషన్ చేశారు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి అని చెప్పేసి? అంటే మనం అందరి దగ్గర చూడలేదు, పసుపు కొమ్ములు కూడా మీరు యాడ్ చేశారు. అవును. ఎందుకు? పసుపు కొమ్ము అనేది అంటే దేవుడికి ప్రీతికరం కదా, అంటే పసుపు కుంకుమ. సో దేవుడికి అన్ని అంటే మనం అక్కడ దగ్గరకు వెళ్ళలేం కాబట్టి అట్లా దేవుడికి సమర్పిస్తున్నాం అన్నమాట.
లేదు, ఫస్ట్ మనం ముగ్గు వేయాలి. ముగ్గు వేసిన తర్వాత దానిపైన దీపం కుంకుమ పసుపు వేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత ఫ్లవర్తో డెకరేషన్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇట్లా దీపం అంటించాలి. ఇది నెయ్యి దీపము. తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి ఒకవేళ మామూలుగా అట్టిపండు అట్లా కూడా పెట్టవచ్చు, फ्रूट्स अट्टीपंडू लागा. साल कार्तिक मासम हम आकर आताणी आता पूजा कराचा, हम आता जामाचा, हमने नाचो हेणू, हमने असलीन रेणू साल आचो निकलणू, हमारे सारू ई साल असलीन रेणू हनुकेन हम आताणी पूजा करेचा. ఫస్ట్ టైం వచ్చారా? ఎలా అనిపిస్తుంది? బాగుందండి టెంపుల్. ఏంటి మీరు మూడు పెట్టారు? ఇది ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఎందుకు పెడతారమ్మా? ఇప్పుడు ఉసిరి దీపం ప్రత్యేకంగా ఎందుకు పెడతారు? 365 డేస్ది ఒకటేసారి ముట్టించింది అన్నట్టు 365 ఒత్తులతోటి ముట్టిస్తామన్నమాట. అనుకున్న కోరికలు తీరుతాయని నమ్మకంతో గుడికి వచ్చి దీపం ముట్టిస్తామన్నమాట. ఎలా అనిపిస్తుంది టెంపుల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం వచ్చాము ఈ టెంపుల్కి. బాగుంది. ప్రతి ఒక్కళ్ళు నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడ వచ్చి 13 సంవత్సరాలు అయింది షాప్ పెట్టి. మా అమ్మగారు చేస్తుండే, ఇప్పుడు మేము చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది. ఈరోజు పొద్దున్న మధ్యాహ్నం ఇప్పుడు 11ంటికి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం జ్వాలా తోరణం పెడతాం. ఎంత బాగా ఉంటుందంటే అసలు ఆకాశం నుంచి ఆ శివుడే కిందికి దిగి వచ్చాడా అన్నంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం అంటే పెరుగుతూ వస్తున్నారా? అంటే ప్రతి సంవత్సరం పెరుగుతున్నారమ్మ మా దగ్గర. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి, చాలా బాగా నెరవేరుతాయి. అనుకునే ఆ గణపతి మహారాజు అనుకున్నవన్నీ నెరవేరుస్తాడు. ఆ శివయ్య అలానే తీరుస్తాడు, మా అమ్మవారు అలానే తీరుస్తుంది. కోరిన వారికి సంతానం కలిగిస్తుంది, ఆమె మాంగళ్యం కలిగిస్తుంది. చాలా బాగా అవుతాయి. మా నవరాత్రులు అలానే అవుతాయి, ఇది అలానే అవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కూడా అవుతుంది మాకు 26వ తారీఖు. ఇప్పుడు ఈ నెల 26 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉంది. కళ్యాణం కూడా అవుతుంది, కావడి సేవ కూడా అవుతుంది ఇక్కడ. ఇంతే బ్రహ్మాండంగా అవుతుంది. అమ్మ, దీపాలు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి అప్పుడు ఇప్పుడు ఉసిరి దీపం పెట్టమంటారు, ఇలా 365 ఒత్తులు కలిపిన దీపం పెట్టమంటారు. ఎందుకమ్మా ఇదంతా? అంటే 365 ఒత్తులు అంటే మనం ఇప్పుడు నిజ జీవితంలో చాలా బిజీ అయిపోయారు కదమ్మా. రోజు దీపారాధన చేయలేము, రోజు శివాలయాలకి ఆలయాలకి రాలేము మనము. కాబట్టి ఈ కార్తీక మాసం ప్రత్యేకతనే అది. ఈరోజు 365 ఈ మాసంలో 365 దీపాలు వెలిగిస్తే మనం సంవత్సరం పొడుగునా ఆయనకు దీపారాధన చేసినంత పుణ్యం మనకు తగులుతుంది. అందుకని 365 ఒత్తులు పెట్టమంటారు. అసలు ఎందుకు పెట్టాలి? ఏమని? పౌర్ణమి రోజు ఇట్లా పౌర్ణమి రోజే అని కాదు, ఈ కార్తీక మాసం అంతా పెట్టవచ్చు. ఒక్క పౌర్ణమి అనే లేదు, కార్తీక మాసం మొత్తం పెట్టవచ్చు. కానీ ఈరోజు ఎక్కువ మంది ఈరోజు విశిష్టంగా శివకేశవులకు చాలా ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు అని ఈరోజు ఎక్కువ పెడతారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండే కొందరికి? ప్రజలు ఎక్కువ అవుతున్నారు ఈ దేవాలయం. మాకైతే రోజు చాలా సందడిగా మంచిగా అనిపిస్తుంటుంది అందరూ వస్తుంటే. చెప్పాలంటే సేవ చేస్తున్నట్టు మేము చేస్తాము, మేము కూడా చేస్తాం. మేము లోపల మొత్తం ఊడుస్తాము, దేవుడి గిన్నెలు అవన్నీ మేము కూడా సేవ చేసుకుంటూనే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం, 365 డేస్ మేము ఇటే ఉంటాము. ఎలా అనిపిస్తుంది మీరు? చాలా 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 ఆ దేవుడు మాకు కలిగించిన సౌభాగ్యం అనుకోవాలి. ఆయన సేవ మేము చేసుకుంటున్నాము. కార్యకర్తలు కమిటీ మెంబర్స్ కూడా అవకాశం ఇచ్చారు, వాళ్ళు కూడా చేస్తారు. కార్యకర్తలు కూడా వస్తారు, ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు, ఎంతో సేవ చేస్తారు ఆడవాళ్ళందరూ. మొత్తం ఒక 21 మంది 30 మంది దాకా టీం ఉన్నాము. మేము అందరం బాగా చేస్తాం, చాలా కలిసిమెలిసి. నవరాత్రులు అయితే అసలు ఉత్సాహంతో ఇలా వెళ్ళిపోతుంది మాకు. ఆడుతా పాడుతా రోజు కుంకుమార్చన అమ్మవారికి 9 రోజులు ఆమె కుంకుమార్చన, ఆమె సేవ, మళ్ళీ ఊరేగింపు. గణపతి నవరాత్రులు అలానే జరుగుతాయి, ఈ కార్తీక మాసం అయితే విశేషంగా నెల రోజులు ఇలానే ఉంటుంది మాకు. నమస్కారం సార్. నమస్కారం అండి. కార్తీక పౌర్ణమి గురించి కార్తీక పౌర్ణమి ఇక్కడ ఈ విజయ గణపతి టెంపుల్లో ప్రతి ఏటా
చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అండి. ఉదయం భక్తులు ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ దీపారాధన చేసుకుంటారు. ఇక్కడ దీపాలు పెట్టడం అనేది అంటే ఈ ఆలయానికి ఇంకా జనాలు పెరుగుతున్నారు కదా. ప్రతి ఏటా ఆలయానికి జనాలు చాలా రద్దీ పెరుగుతున్నారండి. ఈ విజయ గణపతి టెంపుల్లో ఒక ప్రత్యేకత ఏముందంటే మనం ఏం కోరుకుంటే అది అన్ని నెరవేరుస్తాడు ఈ విజయ గణపతి. అన్ని నెరవేరుస్తారా? ఏది కోరుకుంటే అన్ని నెరవేరుస్తాయండి. భక్తులు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏదన్నా మంచి జరిగింది? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే అనుకుంటాను. ఏం జరిగిందండి మీ లైఫ్లో? నా లైఫ్లో చాలా జరిగినాయండి. విజయ గణపతి ప్రతి విషయంలో విజయం కలిగిస్తాడు మనకు. మాకు బాధ కలిగింది ఏంటంటే గుడి అంతా బ్రహ్మాండమైన అర్చకులు కానీ బ్రహ్మాండం చేస్తున్నారు. నమస్కారం గురుగారు. శుభమస్తు. నమస్కారం. కార్తీక పౌర్ణమి గురించి నేడు అత్యంత విశేషమైనటువంటిగా ఉత్కృష్టమైనటువంటిగా దివసం. నేడు కార్తీక పౌర్ణిమ బుధవారం ఎంతో విశేషంగా రావడం జరిగింది. అందులో వినాయకుడి దేవాలయంలో కార్తీక పౌర్ణిమ బుధవారం రోజు అత్యంత విశేష ఫలితాన్ని అందిస్తుంది మనకి. కార్తీక పౌర్ణిమ రోజున ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో సూర్యోదయం కంటే ముందు లేచి చక్కగా మంగళ స్నానం చేసి ఆ ఉదయం అవుతుంటే అర్ఘ్యం విడిచిపెట్టేసి చక్కగా దీపం వెలిగించుకొని ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేసుకొని ఆ స్వామివారి యొక్క కటాక్షాన్ని ఉదయం నుంచే ప్రారంభం చేసుకుంటే అత్యంత ఫలితం లభిస్తుంది. ఇంకా విశేషం ఏమంటే సాయంత్రం కార్తీక పౌర్ణిమ ఇంకా విశేషంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారంగా కార్తీక పౌర్ణిమ రోజున అంటే వ్రతాలు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు చేస్తూ ఉంటారు. మన దేవాలయంలో విజయ గణపతి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి సంవత్సరం గత 15-18 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం ఇప్పుడు 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అన్నట్టుగా శివాలయంలో విష్ణుమూర్తి పూజ, విష్ణుమూర్తి ఆలయంలో శివ పూజ అన్నట్టుగా ఈ దేవాలయం వ్యవహారం జరుగుతుంది. భక్తులకి కటాక్షిస్తున్నాడు. ఆ శివకేశవ భేదం లేకుండా కార్తీక పౌర్ణిమ రోజున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం స్వామివారికి విశేషంగా అభిషేకం, గోధూళి సమయంలో శివుడి అభిషేకం అత్యంతమైనటువంటి ఒక విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. ఎప్పుడైనా కూడా ఈశ్వరుడు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. సాయంత్రం సమయంలో పార్వతీదేవిని కూడుకొని సంచరిస్తూ ఉంటే ఎక్కడైతే అభిషేకం జరుగుతుందో, అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం ఎక్కడ జరుగుతుందో అక్కడ వచ్చేసే ఆ భక్తులను కటాక్షిస్తూ ఉంటాడు. కాబట్టి సాయంత్రం అభిషేకం అత్యంత విశేషంగా ఈ గుళ్ళో జరుగుతుంది. 5:30-6 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జ్వాలా తోరణం ఉంటుంది. 108 సహస్ర దీపాలంకరణ కూడా అనేకంగా విశేషంగా ఈ గుళ్ళో జరుగుతూ ఉంటుంది. ఈరోజు దీపం వెలిగించడం ఆరోగ్యప్రదం, ఆయుష్ప్రదం. అదేవిధంగా నెల 15 రోజులు చక్కగా ఈ దేవాలయంలో ఆకాశ దీపోత్సవం జరుగుతుంది. పాడ్యమి నుంచి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ఆకాశ దీపోత్సవం ప్రతిరోజు కూడా విశేషంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో జరగడం ఎంతో విశేషం. కార్తీక పౌర్ణిమ అనేకమైనటువంటి శుభాల్ని చేకూర్చి శివకేశవ భేదం లేకుండా కార్తీక మాసం అందరినీ భక్తి ప్రపత్తులతో జీవింపజేస్తూ ధర్మ మార్గంలో నడిపిస్తున్నటువంటి కార్తీక మాసం ఎంతో విశేషంగా ఉంది. కానీ ఆ ధర్మబద్ధంగా అందరూ కూడా దీపం వెలిగించుకున్న అభిషేకం చేసిన ధర్మబద్ధంగా వేదంలో శాస్త్రంలో విధానం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చేస్తూ ఆ కార్తీక పౌర్ణిమ రోజున అనేకమైనటువంటి ఫలితాలు భక్తులందరూ పొందాలని తెలియజేస్తూ ఈ దేవాలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కేవలం భక్తుల కోసం, భక్తుల లోక కళ్యాణార్థం దేవస్థానం వాళ్ళు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చక్కగా భక్తులందరూ కూడా పాల్గొని అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని అందుకొని ధర్మమైనటువంటి భావనతో వెళ్ళి ధర్మమైనటువంటి అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామివారి కటాక్షాన్ని పొందుతూ ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. జై విజయ గణపతి భగవానకి జై. కార్తీక పౌర్ణమి గుడి ప్రత్యేకత చెప్పండి. గుడి వినాయకుని గుడి, విజయ గణపతి వినాయకుని గుడి 2008లో స్థాపించినాము. భక్తి పరులతో మంచి భక్తులు బాగా ఆయన పిలుచుకుంటున్నాడు. బాగా డెవలప్ అయింది. బాగా అందరి పంతులతో కూడా అందరి కమిటీ వాళ్ళం అందరం మంచిగా ఉన్నాం. బాగా చేస్తున్నాం. అందరి సహకారం బాగుంది. కార్తీక మాస సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరూ ఆలయానికి వచ్చేసి ఎంతో విశిష్టతను చాటుకుంటున్నారు. అలాగే ఈ ఆలయము భక్తుల వలన, భక్తుల చేత, భక్తుల కొరకు ఆలయం నిర్మించబడింది. కాబట్టి ఈ చాలా విశిష్టమైన మాసం కాబట్టి కమిటీ తరఫున పల్లవిటి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూసారు కదా, కార్తీక పౌర్ణమి రోజు మనం సన్ సిటీలో ఉన్న
విజయ గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాం కదా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ ఆవరణ కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే భక్తులకు కూడా ఎలాంటి రద్దీ లేకుండా మీరు చూసే ఉండొచ్చు. కార్తీక పౌర్ణమి దీపాలతో మరింత అందంగా ఉంది ఈ ఆలయం అయితే. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాదు ఈ పౌర్ణమి నుంచి ప్రతి ఒక్కళ్ళు మంచిగా హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సెలవు.